మన సీనియర్సు అండ్ మన పెద్దవాళ్ళు, మన పితరులు, మన పేరెంట్సు అండ్ మన తాత అండ్ మన అమ్మమ్మ, నానమ్మ, ఇట్లా మన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ అనుభవాలు గొప్పది, మన జ్ఞానం ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో అలాంటివి ఎన్నో దాటుకుంటూ వచ్చి ఉంటారు. అంటే ఒక ఇంజిన్ విషయమే కాదండి, ఒక ఓడ విషయంలోనే కాదు, లైఫ్లో ప్రియులరా మనం వెళుతున్న మార్గాలు మనకు కొత్తగా ఉండొచ్చు. వాళ్ళు మనకు సీనియర్స్ కాబట్టి ఆ మార్గాలు గుండా వాళ్ళు దాటి వెళ్ళుంటారు కాబట్టి అలాంటి అనుభవాలు ఎన్నో వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి మనం ఎప్పటికీ ఎవరిని నిరాకరించకూడదు, తృణీకరించకూడదు. పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, ఆలోచించాలి. సరే, అన్ని టైంలో వాళ్ళ సలహాలు పనిచేయకపోయినా ఏదో ఒక సమయంలో వాళ్ళ ఆలోచనలు మనకు పనికి వస్తుంది. కాబట్టి నీవేంటి నాకు చెప్పడం, నేను నీకన్నా ఎక్కువ చదివాను, ఇలాంటి అతిశయంతో కూడిన మాటలు మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. చూడండి, మన ఇళ్లలో ఒకప్పుడు కడుపు ఉబ్బరం వస్తే, మోషన్ అయిపోతే